ఏబినిస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మరికల్ గ్రామంలో ఉన్నాం. ఈ మరికల్ గ్రామంలో అతి చిన్న వయసులోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి బీజేవైఎం కోఆర్డినేటర్ గా వేణు యాదవ్ గారు కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. అన్న నమస్తే, మీ పేరు? నమస్తే అన్న, నేను వేణు యాదవ్ అన్న. మీ డిజిగ్నేషన్ ఏముందన్న? ప్రజెంట్ నేను రాష్ట్రంలో బీజేవైఎం స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నా. ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు అన్న మీ కుటుంబ నేపథ్యం గురించి మాతో తెలియపరచండి అన్న. మీరు మాది మార్మూల మరికెల్ గ్రామంలో చిన్న కుటుంబం అన్న. మా అమ్మ నాన్న రైతులు, మాకు వ్యవసాయం ఉంది, ఆవులు బర్రెలు పశువులు పాలదంద ఉందన్న. నేను కూడా అదే చేస్తుంటా ఫ్రీ టైంలో, మిగతా టైంలో స్టడీ పర్పస్లో ఉన్నా. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందన్న? మాది ఇక్కడే గవర్నమెంట్ స్కూల్ అండి. నాది చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే 10th వరకు చదివిన. తర్వాత ఇంటర్ మహబూబ్ నగర్లో, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నాను. అతి త్వరలో వేణు యాదవ్ గారిది న్యాయవాదిగా కోర్సు కూడా అయిపోతుంది, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది, న్యాయవాదిగా చూస్తాము అని గ్రామస్తులు అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తాం మనం? అతి త్వరలో నేను న్యాయవాదిగా రాబోతున్నాను. సో కొన్ని సంవత్సరాల క్రితం నేను, నా కుటుంబం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. సో ఒక న్యాయవాది విలువ, ఆ పోలీస్ విలువ, రాజకీయ విలువ నేను నా కళ్ళారా చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నా. నేను నా కుటుంబమే కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నాలా ఇబ్బంది పడే ప్రతి ఒక్క రైతులకి, పూర్ ఫ్యామిలీస్కి నా చేతనైనంత నేను సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఒక పొలిటికల్ కెరీర్లో దీంట్లో ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు నేను ఒక న్యాయవాదిగా కూడా రాబోతున్నాను అతి త్వరలో మీ ముందుకి. ఓకే అన్న, సంతోషం. అయితే వాస్తవానికి వేణు యాదవ్ గారు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన దాంట్లో మంచి ఆధిక్యం ఇక్కడ మరికల్ గ్రామం నుంచి ఇచ్చిర్రు అని అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్న? అవునండి, మేము ఎలక్షన్స్కి నాతో పాటు మేము ఒక 20 మంది ఓన్లీ యువకులను మాత్రమే, మేము 20 మంది కంటిన్యూ ఒక 30 days డే అండ్ నైట్ కష్టపడి మంచి మా ఏరియా నుంచి, మా మండలం నుంచి మంచి మెజారిటీ ఇచ్చినాము. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మొహం మీద కొట్టినట్టు వాళ్ళు ఎంత పెద్ద సీనియర్లు ఉన్నప్పటికీ, వాళ్ళు ఎన్ని లక్షలు వచ్చినప్పటికీ మేము డబ్బులు లేకుండా అడుకొని మోదీ గురించి, మా బీజేపీ పార్టీ గురించి, ఎంపీ సార్కి ఓటేస్తే దాని తర్వాత అభివృద్ధి ఏంటనేది వాళ్ళకు చెప్పి మేము దాటితో ఓటేయించుకున్నాం. మీకు మన అసెంబ్లీలో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీకు బీజేపీ పార్టీ నుంచి ఏ నాయకునితో సంబంధాలు ఉన్నాయి, వారితో మీరు ముందుకు ఏ విధంగా వెళ్ళిరన్న? బీజేపీలో అంటే మాకు అందరూ పెద్దలు, అందరు ఆశీర్వాదాలు ఉన్నాయి, అందరు సపోర్ట్ ఉంది. కాకపోతే నన్ను కొంచెం దగ్గర తీసుకొని, నాకు ఒక తమ్ముడిగా పక్కకెట్టుకొని నన్ను ఈ స్థాయికి రావడానికి సహకరించింది మాత్రం మిట్ట పరమేశ్వర్ రెడ్డి అన్నగారు. అంటే మిట్ట పరమేశ్వర్ రెడ్డి అన్న మీద ఒక పరిగి నుంచి ఒకటి ఉన్నది. మిట్ట పరమేశ్వర్ రెడ్డి అన్న ఈ మధ్యలో ఎక్కువ పరిగి ప్రాంతంలో కనిపిస్తలేడు అనేది అయితే ఆరోపణలు వస్తున్నాయన్న. దీని మీద మీ అభిప్రాయం అన్న? అట్లేం లేదు అన్న ఉన్నాడు, ప్రజల్లోనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు తన గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటున్నాడు. అతి త్వరలో గట్టిగా రాబోతుండు. టికెట్ వస్తే పక్క గెలిచే ఛాయిసెస్ కూడా ఉన్నాయి పరిగిలో. ఇప్పుడు మన పరిగి నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ నుంచే 3 వ్యక్తుల పేర్లు ప్రధానంగా మనకు వినిపిస్తా ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు భూనేటి మారుతి కిరణ్ గారు, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి గారు. ఈ 3లో ఎవరికి టికెట్ ఇస్తే మీరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఈ విషయం వచ్చేసరికి పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మేమందరం సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాం. ఇక్కడ ప్రజలకి కావాల్సింది క్యాండిడేట్ కాదు, జనాలకి న్యాయం చేసే నాయకుడు. కాబట్టి స్వార్థ రాజకీయాలు మేము చేయట్లే, బీజేపీ చేయదు కూడా. ఏ అభ్యర్థి ఎవరిని ప్రకటించడం మేము గెలిపించుకుంటాం. వేణు యాదవ్ గారు గ్రామంలో ఉండట్లేదు, రాష్ట్ర నాయకులతోనే అనుబంధం పెంచుకుంటూ ఇక్కడ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎవరిని పట్టించుకోవడం లేదు అని ఇక్కడ గ్రామస్తులు అంటున్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం అన్న? నన్ను నమ్మి జిల్లా అధ్యక్షులు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గారి సహకారంతో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గారు నాకు బీజేవైఎం స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్గా పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్కి నేను పని చేయాలి కాబట్టి, నాకు రాష్ట్ర స్థాయిలో ఉంది కాబట్టి నేను ప్రతి యువమోర్చా ప్రోగ్రాంలో, మొన్న రీసెంట్గా చూస్తే గ్రూప్స్ వాళ్ళ కోసం నిరుద్యోగుల పట్ల ధర్నాలు, గోష్మల్లో, తర్వాత పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి చూసారు ప్రెస్లలో కానీ మీడియాలలో కానీ. సో మేము అక్కడ కష్టపడుతున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వచ్చేసరికి నేను ప్రజెంట్ ఉండడం కూడా, నేను ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల నేను అట్టే ఉండాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ పెద్దగా టైం ఇవ్వలేకపోతున్నా. బట్ నన్ను నమ్మి నా కోసం హాస్పిటల్స్ కానీ, కాలేజెస్, స్కూల్స్ అడ్మిషన్స్, ఈ ఫీజులు తక్కువ చేయించడం, ఇలాంటి వాటికి ఫోన్ చేసి నేను తప్పకుండా అందరికీ సపోర్ట్ చేస్తున్నా, హెల్ప్ చేస్తున్నా. నేను తప్పకుండా గ్రామ స్థాయిలో ఉంటా. కొన్నాళ్లలో నేను తిరిగి మళ్ళీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వచ్చి నేను ప్రారంభిస్తున్నా రాజకీయాన్ని. ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఒక
2 monthsలో కానీ 1 monthలో కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్లలో వేణు యాదవ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ వచ్చేసి మా గ్రామస్తులు తర్వాత గ్రామ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నన్నే ఉండమని చెప్తున్నారు. ఉంటే గెలిచే ఛాయిసెస్ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు నేను ఇప్పుడే ఇంకా లోకల్లో సర్పంచ్గా నిలబడాలనుకోవట్లేదు. నా వాళ్ళని నిలబెట్టి మేము తప్పకుండా గెలిపించుకుంటాం బీజేపీ. అన్న, ఈ మధ్య కాలంలో మీరు మొట్టమొదటిసారిగా మన పరిగి ప్రాంతం నుంచి కూడా మొదటిసారిగా పార్లమెంటుకు వెళ్ళారని విన్నాం. ఇది ఎంతవరకు వస్తామన్న? మేము ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి సహకారంతో నేను పార్లమెంట్కి వెళ్ళి ఒక 1 week ఉన్నామండి. అక్కడ అందరి కేంద్ర మంత్రులని నా కళ్ళ ముందే మోదీజీని అందరిని చూసినా నాకు చాలా ఆనందం అనిపించింది. సో నాకు ఆ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు గ్రామ స్థాయిలో మిమ్మల్ని నమ్ముకున్న జనాల కోసం మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏందన్న? నాకు గ్రామ స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాల నుండి నాకు అనుబంధం ఉంది. నాకు రెగ్యులర్గా కాల్స్ చేస్తుంటారు, ఈ హాస్పిటల్స్ అని, కాలేజెస్ అని, ఇంకోటి ఏదైనా కేసెస్ ఇలాంటివి ఉంటే నేను తప్పకుండా వాళ్ళందరికీ నాకు చేతనైనంత సాయం చేస్తున్నా, హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా. ఇక ముందు కూడా ఇంకా వీలైనంత ఎక్కువగా చేయడానికి నేను ప్రయత్నిస్తా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన బీజేవైఎం రాష్ట్ర కోఆర్డినేటర్ వేణు యాదవ్ గారు ఏమంటున్నారు అంటే, నన్ను నమ్మిన వారి కోసం నేను ఎంతవరకైనా ఉంటాను, వారి కోసం ఏమైనా చేస్తాను అన్న సంకేతాలు అయితే మనకు వారి ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.